మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి ఈ నెల 23న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేవలం 6 నెలల పదవీకాలం మాత్రమే ఉన్న తరుణంలో డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. దీంతో అధికారం ఎవరు చేజిక్కించుకుంటారనే అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. మహబూబ్ నగర్ సహకార కేంద్ర బ్యాంకు పాలక మండలి అధ్యక్ష పదవికి ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి 17వ తేదీనే నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో డీసీసీబీ అధ్యక్షుడిగా ఉన్న నిజాం పాషా రాజీనామాతో తాజాగా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ఉన్న వారికి ఏకగ్రీవంగా ఈ పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం డీసీసీబీకి 15 మంది డైరెక్టర్లుగా ఉన్నారు. వీరే అధ్యక్ష ఎన్నికకు ఓటర్లుగా ఉంటారు. ఈ 15 మంది డైరెక్టర్లు గతంలో బీఆర్ఎస్ పార్టీలో నాయకులుగా ఉన్నవాళ్లే. శాసనసభ ఎన్నికలకు ముందు తర్వాత కొంతమంది పార్టీలు మారారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా పోటీలో ఉంటారా? ఏకగ్రీవంగానే ఎన్నిక జరుగుతుందా? ఎవరు పదవిని దక్కించుకుంటారో అని డైరెక్టర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పానగల్ పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్గా ఉన్న మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ నుంచి కోరమూరి వెంకటయ్య గౌడ్, మేకగూడ నుంచి మంజులారెడ్డి ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ తమ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే ఈ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డికి ఓ ఎంపీ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సహకారంతో జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. కాగా కొందరు తమకు డీసీసీబీ అధ్యక్ష పదవి కట్టబెడితే పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తామని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది డైరెక్టర్లు బీఆర్ఎస్ కు చెందినవారే కావడంతో అధికార పార్టీకి కాకుండా గులాబీ పార్టీ నాయకునికే పదవి దక్కాలని మరికొందరు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కేవలం 6 నెలల పదవీకాలం మాత్రమే ఉండటంతో పోటీ లేకుండానే ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయనే చర్చ సాగుతోంది. డీసీసీబీ చైర్మన్ పదవి ఎన్నిక కోసం ఇప్పటికే అంతా సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి పాల్ వెల్లడించారు. డైరెక్టర్లకు సంబంధించి 15 మంది డైరెక్టర్లు ఇందులో ఉన్నారు. ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత ఇమీడియట్ గా రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. పోలైన ఓటర్లు ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ళని అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లుగా గుర్తించడం జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాల 6 నెలల కాలం గడిచిపోయింది. ఇంకా 6 నెలల కాలపరిమితి ఉంది. మరి ఆ కాలపరిమితి 24 ఫిబ్రవరి 2025 వరకు ఈ డీసీసీబీకి సంబంధించిన అధ్యక్ష ఎన్నిక ప్లస్ ఈ డైరెక్టర్లకు సంబంధించిన కాలపరిమితి ఉంది. మరి ఇప్పుడు 23 తారీఖు నాడు అధ్యక్ష ఎన్నిక ఉంటుంది కాబట్టి వీళ్ళ కాలపరిమితి కూడా 24/2/25 వరకు ఉంటుందని తెలియడం జరుగుతుంది.